అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చెప్పా కదా, ఇలా చిన్నపిల్లల కోసం అని కస్టమైజ్ చేసి బేబీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నా అని. సో పిల్లలకే ఎందుకు, వాళ్ళ మదర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. అంటే నాకు డెలివరీ తర్వాత విటమిన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చాయి. సో వాటికి కూడా ఈ మిల్లెట్స్, నవధాన్యాస్, ఈ డ్రై ఫ్రూట్స్ అవి కరెక్ట్గా తీసుకుంటే చాలా రిజల్ట్ కనపడింది. సో అందుకోసం పిల్లలు ఒక్కళ్ళకే ఎందుకు, సాలిడ్స్ మనం 6 మంత్స్కి స్టార్ట్ చేస్తాం కదా. సో 6 మంత్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వీటిని కరెక్ట్గా అందిద్దాము. సో చాలా వరకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ట్యాబ్లెట్స్ అవి వాడక్కర్లేకుండా ఈ మిక్సెస్ కానీ, ఈ హెల్తీ లడ్డూస్ ఆర్ బార్స్ కరెక్ట్గా తినడం వల్ల తగ్గిపోతుంది. ఇలా హెల్తీ వేలో తగ్గించుకునే వాటి కోసం ఎందుకోసమని ట్యాబ్లెట్స్ వాడాలి అని అనిపించింది. సో అప్పుడు అనుకున్నాను, స్టేజ్ వైజ్గా చిన్నపిల్లలకి ఫుడ్స్ లాగా చేద్దాము. సో అంటే బాగా చిన్నపిల్లలకి ఒకలా పెట్టాలి, కొంచెం ఎదుగుతున్న పిల్లలకి వాళ్ళకి ఇంకొంచెం న్యూట్రిషన్స్ అవి కావాలి, ఇంకొంచెం పెద్ద పిల్లలకి వాళ్ళకి వేరేగా కావాలి, బాగా పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఇంకో రకంగా కావాలి. సో అందరికీ ఎవరికి ఎలా కావాలో అలాగా చేసి ఇవ్వగలిగితే బాగుంటుంది అనిపించింది. సో అక్కడ స్టార్ట్ అయింది కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మొత్తం యూజ్ అయ్యేలాంటి ప్రోడక్ట్స్ అవి చేయాలి అని అనిపించి. సో చిన్ని న్యూట్రినెస్ట్లో స్టేజ్ వైజ్గా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మీకు మీ పిల్లలకి ఏది కావాలి అన్న ఐడియా ఉంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదు మా పిల్లల వయసు ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎటువంటి న్యూట్రియంట్స్ అవి కావాలి అన్నవి చూసి దాన్ని బట్టి మీకు ఒక మిక్స్ లేదా లడ్డు లేదా బార్ మీకు నచ్చింది కస్టమైజ్ చేసి ఇస్తాము. సో దాన్ని బట్టి మీరు తర్వాత నుంచి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మీ అందరి సపోర్ట్తో ఈ ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళగలను అని అనుకుంటున్నాను. సో మరిన్ని చిన్ని న్యూట్రినెస్ట్ విషయాలతోటి రేపు కలుసుకుందామండి. ఉంటానండి.